కొన్ని వర్గాలకే భూ కేటాయింప అంటూ వార్తా కథనంలో మనం గమనించవచ్చు. పీఠికకు బాసట, సౌమ్య లౌకిక వాదాలు చేర్పు సరైనదే. అవతారికను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. విచారణ అనవసరం. సామ్యవాదం అంటే సమానత్వం, మతంలోని లోపాల నివారణ కూడా లౌకికవాదంలో భాగం అంటూ సుప్రీం వ్యాఖ్యలు చేసింది. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని వర్గాలకే భూములు కేటాయించడం తప్పుపట్టింది. సుప్రీం తప్పుపట్టింది, ఇక్కడ హైకోర్టు కూడా కాదు. అదేమిటంటే రాజ్యాంగ వ్యతిరేకంగా కేటాయింపులు కానీ ఒకవేళ మీరు కొన్ని వర్గాలకే భూములు కేటాయింపు చేస్తే అది రాజ్యాంగ విరుద్ధమే. ఎవరెవరు కేటాయిస్తారు ఇక్కడ చూడండి. సో న్యాయమూర్తులు కానీ, అత్యున్నత న్యాయమూర్తులకు కానీ, అధికారులకు కానీ, జర్నలిస్టులకు కానీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ఇచ్చిన సర్కార్ జీవోలు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగబద్ధం కాదు, రాజ్యాంగ వ్యతిరేకం, వాటిని రద్దు చేయండి అంటూ సుప్రీం తాజాగా ఒక తీర్పును వెలువరించడం జరిగింది, ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఇప్పటికే జర్నలిస్టులు అంటూ మరి దశాబ్దాల కాలంగా అంతకుముందు నుంచి కూడా ఫైట్ చేస్తున్నారు. భూములు కావాలని కొన్ని భూములు కూడా అలర్ట్ ఇవ్వడం జరిగింది. మొదటి దశ, రెండు దశ, మూడో దశ అంటూ కూడా ఇస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా సుప్రీం చెప్పిన ప్రకారం ఐఏఎస్ ఐపీఎస్లు కానీ, అత్యున్నత న్యాయస్థాన సంబంధించిన న్యాయమూర్తులు కానీ, అధికారులు కానీ, జర్నలిస్టులు కానీ వారికి మాత్రమే ఇచ్చిన కేటాయింపు చేసిన ఏవైతే జీవులు ఉంటాయో వీరికి భూములు ఇస్తున్నాం, వీరికి ఇళ్ళు ఇస్తున్నాం అంటూ కూడా అది చట్టబద్ధం కాదు అంటూ కూడా దాన్ని కొట్టేసేయండి అంటూ ఇక్కడ తీసుకోవడం జరిగింది. మొత్తానికి సర్కార్ అది కూడా తెలంగాణ రాష్ట్రం సంబంధించిందేనండి. ఇక్కడ క్లియర్ కట్గా చెప్తుంది, తెలంగాణలో గత సర్కార్ ఇచ్చిన ఇళ్ళు దానికి సంబంధించిన ఇచ్చే జీవో రద్దు చేయండి. ఇప్పటికే పైసలు కట్టి ఉంటే సొసైటీలో, హౌసింగ్ బోర్డ్ సొసైటీలో ఒకవేళ డబ్బులు కట్టుంటే మితితో సహా మళ్ళీ తిరిగి పే చేసేయండి అంటూ చెప్పడం జరిగింది. సో తెలంగాణలో ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగ కోర్టుల న్యాయమూర్తులు, జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా భావించడం జరిగింది. అలా భావిస్తూ ఇళ్ల స్థలాల కోసం భూమి కేటాయించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ వర్గీకరణ వీలు కల్పించిన 2005 నాటి జీవో 243, 244లోనే కాకుండా భూమి కేటాయించేందుకు 2008లో జారీ చేసిన జీవోలు 419, 420, 422 నుంచి 425లను కూడా రద్దు చేసిందంటే దీనికి సంబంధించిన వార్తా కథనం. మొత్తానికి ఇక్కడ సమానత్వ హక్కుని అధిగమించడం జరిగింది. అందరూ సమానమే, వీళ్ళు మాత్రమే మాకు ఎక్కువ, వీళ్ళు మాత్రమే లబ్ధి పొందాలి అన్నది కాదు, అందరూ ఒకటే. కాబట్టి ఉచిత ఇళ్ల పంపిణీని ఆపేయండి.